హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. చాలా డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయకైతే. సో ఇది వచ్చేసి మే 29th రోజు అండి. నేను మా ఫ్రెండ్ ఇంకా పిల్లలు కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఏం టెంపుల్ అంటే మేము చిన్నప్పుడైతే చాలా వచ్చేవాళ్ళము. యాక్చువల్లీ ఇది మే 29th యాన్యువల్ డే అండి మా టెంపుల్లో. సో పిల్లలందరూ ఇలా అయితే డాన్సెస్ అయితే చేస్తారు. ఇంకా మేమైతే వెళ్ళినాము. ఇంకా కొందరు అయితే వీలు అవ్వలేదని రాలేరు మా ఫ్రెండ్స్. చూడండి పిల్లలందరూ రెడీ అయ్యి నించున్నారు. మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. యాక్చువల్లీ మార్నింగ్ అన్ని పూజలు ఉంటాయి, ఈవినింగ్ ఇలా ప్రోగ్రామ్స్ అయితే చేస్తారు. నేను కాపీ రైట్స్ వస్తుంది అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి పిల్లలు ఎలా ఆడతారో. ఇప్పుడైతే కృష్ణుడి సాంగ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఏం డ్యాన్స్ చేసినా వెనకైతే ఏ దేవుడు గురించి అయితే చేస్తున్నారో ఆ పిక్చర్ అయితే వేస్తున్నారు. చూడండి చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే సమ్మర్లో అయితే చాలా ఉంటుండే ఫ్రెండ్స్ టెంపుల్లో. నేను మా ఫ్రెండ్స్ అయినా మా గ్యాంగ్ 30 మెంబర్స్ ఉంటుండే మా గ్యాంగ్ అంతా. ఇంకా చూడండి మేమైతే ఎవరి దగ్గర ఇలా మాట్లాడడము, ఎవరి దగ్గర ఎట్లా ఉండడము, ఇంకా ఎక్కడికైనా వెళ్తే ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి అవన్నీ నేర్చుకుంది అయితే టెంపుల్లోనే అండి. ఇందాక ఒక బాబు డ్యాన్స్ అయితే చేశాడు కదా, ఆ బాబు అయితే పుట్టపర్తిలో అయితే చదువుకుంటున్నాడు. ఫ్రీ సీట్ వచ్చిందండి పుట్టపర్తిలో. ఇంకా మేమైతే చాలా ప్లేసెస్ అయితే చూసామండి టెంపుల్ తరఫుననే. పుట్టపర్తి, షిరిడి, ఇంకా విద్యానగర్లో శివం అని ఉంటుంది కదా, అక్కడ కూడా చాలా వెళ్ళే వాళ్ళం మేమైతే. ఇంకా మా పిల్లలు ఉంటే మాత్రం మేము కంపల్సరీగా అయితే బాల వికాస్కి అయితే జాయిన్ చేస్తుండే ఫ్రెండ్స్. బాల వికాస్ అనే ఒక క్లాస్ ఉంటుంది, వాళ్ళు అందులో ఉన్న వాళ్ళే ఇలా డ్యాన్సెస్ అయితే చేస్తారు మే 29th. ఇంకా మేమైతే ఇంట్లో వాళ్ళతో కంటే బయటనే ఎక్కువ ప్లేసెస్ అయితే చూసాము. ఆంటీ వాళ్ళు, సార్ వాళ్ళు, అంకుల్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ మాకైతే వేరే వేరే ప్లేసెస్ అయితే చూపించినారు. చూడండి ఇంకా క్లాసికల్ డ్యాన్సెస్ అన్నీ చాలా డ్యాన్సెస్ అయితే చేశారు. నేను మ్యారేజ్కి ముందైతే చాలా డ్యాన్సెస్ అయితే చేశాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా యాంకరింగ్, సాంగ్స్ పాడడము, భజనస్, డ్యాన్స్, ఇంకా నాటకాలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అలాంటివి అయితే చాలా చేసినాము. నేను, మా చెల్లి, మా ఫ్రెండ్స్ అందరం అయితే వెళ్తుండే. స్వామి చూడండి మేము అనుకున్నాం, నేను మా ఫ్రెండ్ ముందు ఫేస్ టు ఫేస్ స్వామిని చూసినంత ఫీలింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మాకైతే. చూడండి ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే మా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు అయితే చేసుకుంటున్నాము. వెనక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదైతే నవగ్రహాలది. ఇంకా నేను టెంపుల్ని అయితే మొత్తం తీయలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసాను. ఇదండి మందిరము. యాక్చువల్లీ మేము ఇక్కడికి అయితే రెగ్యులర్గా వస్తుండే, 6:30కి వస్తామని చెప్పినాం కదా, ఇందులో వచ్చి భజన అయితే చేస్తాము రెగ్యులర్గా. ఇదంతా ఊడ్చి ఇంకా తుడిచి మంచిగా క్లీన్గా అయితే చేస్తుండే. నేను మా ఫ్రెండ్ అయితే మనం ఇది చేస్తుండే అది చేస్తుండే అని అయితే మాట్లాడుతున్నాము. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ వరకు అయితే ఎవ్వరు వెళ్ళరు, మేమైతే వెళ్తాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ లోపల అయితే. నేను మా ఫ్రెండ్ అయితే మనం ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే అని మాట్లాడుకొని కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా మా టెంపుల్. ఇంకా మా పిల్లలు చూడండి, ఇంకా బ్యాక్ సైడ్ నిల్చుంది కదా ఆయన పంతులు, గుడికి పంతులు. ఇంకా ఎల్లో కనిపిస్తుంది కదా, ఎల్లో గేట్స్తోనే, అదైతే
వినాయకుని టెంపుల్. ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్ అది. ఇంకా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వీడియో క్లియర్గా అయితే తీస్తాను. ఇంకా పాప ఏడుస్తుంది వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ అన్నది ఒక డ్యాన్స్ చూసి వెళ్దాం అన్నందుకు ఆగినాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా అందరూ చాలా బాగా అయితే చేసిర్రు. ఇంకా వీళ్ళు చేస్తుంటే ఇంకా మనం ఇట్లా డ్యాన్స్ చేసినాం అలా డ్యాన్స్ చేసామని గుర్తొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతే, బాయ్.